బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. బావతో గడపాలని చిన్న కోడలని అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారు. ఇందుకు కోడలు వ్యతిరేకించడంతో గృహ నిర్బంధం చేశారు. భర్తను సైతం దాచేసింది తోటికోడలు. అత్తమామలతో పాటు తోటికోడలు సైతం బావతో గడిపి వారసుడికి జన్మనివ్వాలని ఒత్తిడి పెడుతుందని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. బంధించిన గదికి కరెంటు, త్రాగునీరు కట్ చేసి నానా ఇబ్బందులకు గురి చేశారంటూ వాపోతుంది. అంతేకాదు మామతో గడపాలంటూ అత్త కూడా బలవంతం పెడుతుందని బాధితురాలు గోడు వెళ్లబోసుకుంది. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ అధికారులు రంగంలోకి దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమ్మ నీకేం బాధ లేదమ్మా. ఎస్ఐ గారు ఏంటి 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 దేనికమ్మా? అమ్మా ఏమండి కొద్దిగా లేపు బాబు అర్జెంట్ గా బయట తీసుకెళ్ళి ఏమైనా పెట్టించండి ఆ పిల్లకి పాపం. ఏంటన్నా 22 నెలలు అవుతుంది. నాకు బాబు పుట్టి సంవత్సరం అవుతుంది. మా అత్తగారు నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. మా ఇంట్లో ఉండాలంటే మా ఆయన గారితో పాటు మా బావగారి పక్కన వారసుని ఇవ్వాలంటే ఇంకొకరిని ఇవ్వాలంట. అలా అయితే ఇంట్లో ఉండాలంట. 10 రోజుల నుంచి మా ఆయన గారు లేరు ఇంట్లో. మీ ఆయన లేడు కదా, మీ బావ పడుకోవడానికి మంచం లేదు కదా, చల్లగా ఉంటుంది కింద నేల పైకి నడు. మీ బావగారు ఆడుతూ కలిసి కొడుకును కానీ అంటున్నారు. మీ మావ అలా అందరి పక్కలో పడుకోబెడతానంటుంది సార్. అలా సుఖపెడతానే ఇంట్లో ఉండాలంట. నా కొడుకుని చంపైపోయింది సార్. 10 రోజుల నుంచి అలాగే ఉన్నాను సార్. నన్ను బాబుని దింపుదామని చెప్పి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే అందరినీ కలిసి తిట్టేసి ఈ అమ్మాయి మాకు వద్దు, 498A కేసు పెట్టుకోండి, కావాలంటే మా అందరి మీద. ఈ అమ్మాయి మాకు వద్దంటే వద్దు, డైవర్స్ ఇచ్చేస్తా. ఇలాంటి ఒకవేళ ఉంటే ఎలా ఉంటే కొడుకుతో కలిసి కాపురం చేయాలి, అలా అయితేనే ఉండి ఇంట్లో అంటున్నారు సార్. మాకు పెళ్ళి 22 నెలలు అవుతుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన విషాద ఘటన అయితే మనం చూస్తున్నాము. తమ కోడల్ని కూడా అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారంటూ, అలాగే తోటకోడలు కూడా చిత్రహింసలు పెడుతున్నారంటూ కూడా బాధితురాలు అయితే బిగ్ టీవీ ముందు వాపోయింది. అయితే తమను ఎంతో దుర్భాషలాడుతూ కూడా వాళ్ళ బావ దగ్గర అది కూడా వెళ్ళాలంటూ కూడా తనను చిత్రహింసలు గురి చేస్తున్నారు. తిండి, త్రాగునీరు కూడా పెట్టకుండా ఒక గదిలో బంధించి తనను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వాపోయింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్ చెప్పండి, ఒక జరిగిన విషాద ఘటన మనం చూస్తున్నాము. తనను ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా బాధితురాలు అయితే వాపోతుంది. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన జరిగిందనే చెప్పుకోవచ్చు. కోడల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు అత్తమామలు. భర్తతో పాటు మావని అట్లాగే బావని, అంటే భర్త అన్నని కూడా సుక్కు పెట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అమృతవల్లి తన బంధువులకి సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. 10 రోజులుగా సంవత్సరం బాబుతో ఉన్న అమృతవల్లిని ఒక గదిలో బంధించి కరెంటు కనెక్షన్ కూడా కట్ చేసి కనీసం మంచినీరు, తినడానికి తిండి, పిల్లవాడికి కూడా ఏమీ అందించలేదంటూ కూడా ఆవిడ బోరును విలిపిస్తూ బిగ్ టీవీకి చెప్పుకొచ్చింది. 10 రోజుల నుండి చిత్రహింసలు పెట్టడంతో మానసికంగా క్షోభకు గురి చేశారని, కనీసం పిల్లవాడిని కూడా పట్టించుకోలేదంటూ కూడా అమృతవల్లి ఆరోపణలు చేస్తుంది. తన మామ, అత్త, అట్లాగే భర్త అన్నయ్యనటువంటి చిన్ని ప్రవీణ్, అట్లాగే చిన్ని నాగేశ్వరరావు మామ చాలా దారుణంగా హింసలు పెట్టారంటూ కూర్చుంది. పక్కింటి వారి సాయంతో ఫోన్ తీసుకుని తన బంధువులకి సమాచారం ఇవ్వడంతో జంగారెడ్డిగూడెం పట్టణానికి అమృతవల్లి బంధువులు చేరుకున్నారు. అక్కడ కొంత అత్తమామల్ని గట్టిగా ప్రశ్నించడంతో పాటుగా ఆమెను మానసికంగా అరాచ్ చేస్తున్నటువంటి బావ చిన్ని ప్రవీణ్ ను కూడా వారు గట్టిగా నిలదీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రంగప్రవేశం చేసి అత్తని, అట్లాగే మావని చిన్ని నాగేశ్వరరావు, అట్లాగే భర్త అన్న అయినటువంటి చిన్ని ప్రవీణ్ ఇద్దరిని కూడా జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్ కి అయితే తరలించారు. పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని జంగారెడ్డిగూడెం పోలీసులు చెప్తున్నారు. 10 రోజులుగా భార్యను హింసలకు గురి చేస్తున్నా కూడా
భర్త చిన్ని రంజిత్ ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదని అమృతవల్లి చెప్తుంది. అమృతవల్లి కన్నీరు పెట్టుకుని అక్కడ వారు ఇన్నాళ్ళు ఎంత హింసలు గురి చేశారో చెప్తుంటే చుట్టుపక్కల వారు కూడా పూర్తిగా వారు కూడా బాధలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. పిల్లోని చంటి పిల్లోని ఉన్నటువంటి తల్లిని ఇంత మానసికంగా క్షోభకు గురి చేస్తారా, ఇంత చిత్ర హింసలకు గురి చేస్తారంటూ కూడా అక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో మాట్లాడుకోవడం జరిగింది. మామ చిన్ని నాగేశ్వరరావుతో పాటు భర్త అన్న చిన్ని ప్రవీణ్ ని కూడా కఠినంగా శిక్షించాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. 22 సంవత్సరాలైంది, 22 నెలలైంది అమృతవల్లికి పెళ్లి జరిగి చిన్న బాబు కూడా ఉన్నాడు. భర్త కనీసం పట్టించుకోకపోవడం కారణమా, 10 రోజులుగా భర్త కనీసం అందుబాటులోకి రాలేదు, భర్త ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. భర్తని దాచేశామని అత్తమామలు చెప్తున్నారు. భర్తకి ప్రాణాపాయం ఉంది అన్న భయం కూడా తనకు ఉందని అమృతవల్లి చెప్తుంది. ఇందులో వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. అసలు భర్త రంజిత్ ఎక్కడికి వెళ్ళాడు? 10 రోజులుగా భార్యను ఒంటరిగా వదిలివేసి ఇంట్లో తన తల్లి అట్లాగే తండ్రి తన అన్న కూడా ఈ ముగ్గురు చిత్రహింసలు పెడుతుంటే భార్య అమృతవల్లి కనీసం అతను వాదార్చలేకపోయాడు, ఫోన్లో కాంటాక్ట్ చేయలేకపోయాడు. 10 రోజులుగా అమృతవల్లి ఎలా ఉందని కానీ తన బిడ్డ ఎలా ఉన్నాడని కానీ అతను అడిగే ప్రయత్నం చేయలేదు. దీంతో భర్త పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి. భర్తకి తెలిసే ఇదంతా జరుగుతుందా, లేకపోతే కావాలని ఇదంతా ఒక డ్రామానా అనే విధంగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అఖిల అమృతవల్లి నుండి అయితే స్టేట్మెంట్ తీసుకున్నారు. మరోపక్క మహిళా సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నాయి, జంగారెడ్డిగూడెంలోని అమృతవల్లి నివాసానికి చేరుకున్నాయి. ఇంత దారుణంగా ఆ మావని అట్లాగే బావని సుప్పు పెట్టాలని ఒత్తిడి చేయటం, మావని అట్లాగే అమృతవల్లిని కూడా ఒకే గదిలో బంధించి తాళాలు వేసి బయటకు వెళ్ళిపోయేవారంట. అత్త స్వయంగా అత్తే తాళాలు వేసింది, బయటకు వెళ్ళిపోయింది. కానీ తన తోడికోళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు, తన బావకి తెలుసు. మావనేను కోడల్ని ఏ విధంగా ఇంట్లో బంధించి బయటకు వెళ్ళిపోతారు. మీరు ఒక ఫైల్ వీడియో చూస్తే కనుక అంత దారుణంగా మావ మంచం మీద కూర్చుని పిల్లోడికి పాలు కూడా ఇవ్వలేదు, పిల్లోడికి కనీసం పాలన్నా ఇవ్వండి అని అమృతవల్లి బతిమలాడుతున్నా కూడా అతను పట్టించుకోవటం లేదు. కాబట్టి అమృతవల్లి ఒక్కటే డిమాండ్ చేస్తుంది, అత్త మామలతో పాటు బావను కూడా చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతుంది. వాటి మీద వారి అందరి మీద చర్యలు తీసుకోవాలని కోరుతుంది. భర్త రంజిత్ ఏమయ్యాడో కూడా తెలుసుకోవాలని పోలీసుల్ని అమృతవల్లి కోరే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సాగర్, అయితే ప్రస్తుతం అయితే వాళ్ళ భర్త ఎక్కడున్నారు అనేది ఆచూకీ ఏమైనా లభ్యమైందా? సో ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా తను ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాగే బిహేవ్ చేసేవారా? అమృతవల్లి మరి దీని గురించి ఏం చెప్పింది? అయితే అమృతవల్లి కుటుంబ సభ్యులకు ఈ మ్యాటర్ తెలుసు, అసలు ఈ మ్యారేజ్ అనేది ఇష్ట ప్రకారంగానే చేశారా? అంటే ఇంత కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఇంత మూకుముడుగా ఇలాంటి ఘటనలకు పాల్పడినప్పుడు ఇప్పటి వరకు అమృతవల్లి కుటుంబ సభ్యులకి విషయం చేర్చలేదా? అఖిల, అమృతవల్లి తన కుటుంబ సభ్యులకి ముందు నుండి చెప్పింది, కట్న కానుకలు కూడా భార్యకి ఇచ్చి కోట్లాది రూపాయల కట్నం ఇచ్చి పెద్ద ఎత్తున బంగారం ఇచ్చి పెళ్లి చేశామని అమృతవల్లి బంధువులు చెప్తున్నారు. అయినా కూడా ఏదైతే అత్త ఇంట్లో అమృతవల్లికి సుఖం లేదు, ఇప్పుడు ఏదో గొడవ పెడుతూ ఉంటారు. గతంలో పెద్దల దగ్గర కూడా ఒక పంచాయతీ జరిగినట్లుగా చెప్తున్నారు. ఆ తర్వాత అనంతరం కొంత ఈ వేధింపులు పర్వం కొంత మార్పు చెంది ఈ విధంగా మామ చిన్ని నాగేశ్వరరావు బావైనటువంటి చిన్ని ప్రవీణ్ను కూడా సిక్కు పెట్టాలి, చిన్ని ప్రవీణ్కి పిల్లలు లేరు కాబట్టి అతనికి కొడుకుని కనివ్వాలి అంటూ కూడా అత్త ఒత్తిడి చేసేదంటూ అమృతవల్లి చెప్తుంది. అంటే అసలు ఏ విధంగా ఈ ఒక మహిళ ఉండి ఎట్లా ఏ విధంగా ఇట్లా మాట్లాడగలుగుతుంది అంటూ అమృతవల్లి రోధిస్తూ చెప్తున్న విషయాలు చూస్తే చుట్టుపక్కల వారు కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. నిజంగా ఈ విధంగా జరిగితే మాత్రం తప్పనిసరిగా వారందరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అమృతవల్లి కూడా గత 10 రోజులుగా ఇంట్లోనే బంధించారు, చీకటి గదిలో బంధించారు, కరెంటు కనెక్షన్ కట్ చేశారు, దాంతోపాటు మంచినీరు లేదు, సంవత్సరం ఏడాది వయసున్న బాలుడితో చీకటి గదిలోనే ఉండిపోయాను. పక్కన ఉన్నటువంటి పక్క బిల్డింగ్ ప్యారలల్ గా బిల్డింగ్ గా ఉన్నటువంటి వారు చూసిన తర్వాత పిల్లవాడు కంటిన్యూగా యాడ్ అవటం, ఈమె అరుస్తుంటాం తలుపులు తీయమని అరుపులు విన్న తర్వాత 10 రోజులు కానీ చుట్టుపక్కల వాళ్ళు గమనించలేని పరిస్థితి. వారు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చడం, అమృతవల్లికి ఫోన్ ఇస్తే వారి బంధువులకు ఫోన్ చేయడం కూడా జరిగింది. కానీ 10 రోజులుగా ఎంత జరుగుతున్నా రంజిత్ ఏమయ్యాడు, తన భార్య ఎంత ఇబ్బందులు పడుతున్నా ఎందుకు అతను భరోసా ఇవ్వలేకపోయాడు, కనీసం ఫోన్ కాంటాక్ట్ లోకి రాలేకపోయాడు, 10 రోజులుగా భార్యతో అతను ఎందుకు మాట్లాడలేదు, ఎక్కడికి వెళ్ళాడు అనేదే ఇప్పుడు ప్రశ్న. తన కొడుకును కూడా కనీసం చూడలేని పరిస్థితిలో రంజిత్ ఉన్నాడా? ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఉదయం నుండి జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్ని నాగేశ్వరరావు ఇంటి వద్ద టెంట్లు వేసి అమృతవల్లి బంధువులు హడావుడి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు.
న్యాయం కావాలంటూ పోరాడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రంజిత్ వారికి కనీసం కాంటాక్ట్ లోకి వచ్చే పరిస్థితి చేయలేదు. వారు కూడా అమృతవల్లి బంధువులు కూడా రంజిత్ ఎక్కడున్నాడు, రంజిత్ నిజంగానే ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడా, రంజిత్ ని ఇబ్బంది పెట్టి అమృతవల్లిని లొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు నిజమేనా అంటూ కూడా వారు అక్కడ మాట్లాడుకుంటున్నారు. పోలీసులు, జంగారెడ్డిగూడెం పోలీసులు నిజాలు తేల్చాలి. ఎందుకంటే బావకి పిల్లలు లేకపోతే, అంటే చిన్ని రంజిత్ భర్త, చిన్ని రంజిత్ వాళ్ళ అన్నయ్య చిన్ని ప్రవీణ్కి పిల్లలు లేరు కాబట్టి అమృతవల్లిని కూడా అతనితో పడుకోవాలి, సుఖ పెట్టాలి, కొడుకుని కనివ్వాలంటూ కూడా అత్త ఇబ్బంది పెట్టిందని అయితే అమృతవల్లి చెప్తుంది. ఇందులో పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరగాలి, నిజాలు బయటికి తీయాలి. అలాగే ఇవన్నీ అమృతవల్లి అంత బాధపడుతూ రోధిస్తూ కన్నబిడ్డను చంకన పెట్టుకుని ఆమె చెప్తున్న మాటలైతే అక్కడ అందరినీ కొంత కలవరపాటు గురి చేస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మావ చిన్ని నాగేశ్వరరావుతో పాటు బావ చిన్ని ప్రవీణ్ ను కూడా జంగారెడ్డిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అసలు భర్త చిన్ని రంజిత్ ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు అమృతవల్లి తన కుటుంబ సభ్యులు అత్తమామలు చేస్తున్న అత్తమామలు ఇబ్బందులు పెడుతున్న బాధలు భరించలేకైతే ఎట్టకేలకు బయటకు వచ్చి పోలీసులకైతే కంప్లైంట్ చేసింది. అయితే ఇప్పటికీ ఘటనకు సంబంధించి పోలీసులు తన అత్తమామలను అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం భర్త కూడా 10 రోజుల నుంచి కనిపించడం లేదు, తమనైతే చిత్రహింసలు పెడుతున్నా కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదంటూ వాపోతుంది. మరి ఈ కేసులో అయితే పోలీసులు దర్యాప్తు చేసి ఎలాంటి విషయాలు